వెల్కమ్ బ్యాక్. దేశీయ పిఎంఐ సేవల రంగ గణాంకాలు వెల్లడయ్యే సందర్భంగా ఈ వారాన్ని స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్ 250 పాయింట్లు, నిఫ్టీ 70 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి. ఇక ఎన్టీపీసీ, రిలయన్స్, టాటా స్టీల్, ఐటీసీ, మారుతి, టీసీఎస్ లాభాల్లో కొనసాగుతున్నాయి. భారతీ ఎయిర్టెల్, సన్ఫార్మా, పవర్ గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్, హిందుస్థాన్ లివర్ కంపెనీల షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇక ఈరోజు మార్కెట్స్కి సంబంధించిన విశ్లేషణ అందించేందుకు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు డాక్టర్ కిషోర్ గారు, సీనియర్ ఎకనామిస్ట్. ముందుగా వారిని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఈరోజు చూసుకుంటే మార్కెట్లో లాభాలతో స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. ఎలా ఉండే ఛాన్స్ ఉందంటారు? లాభాలతో స్టార్ట్ అయినాయండి. ఫ్లాట్ గానే క్లోజ్ గా వచ్చాము అనుకుంటున్నాము. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ అంత పాజిటివ్ గా లేవు. కాకపోతే ఇండియన్ మార్కెట్ స్ట్రెంగ్త్ బాగుంది. అందువలన వాటితో పాటుగా లాసెస్ లో ట్రేడ్ కాకుండా ఫ్లాట్ నుంచి కొంచెం పాజిటివ్ గానే ఉండొచ్చేమో, కానీ చాలా పాజిటివ్ గా ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయట్లేదండి వాటి ట్రేడ్ లో. సార్, అలాగే మనం చూసుకున్నట్టయితే భారతదేశం యూకేను దాటి ప్రపంచంలోనే అతిపెద్ద జీడిపి పరంగా చూసుకున్నట్టయితే అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగింది. సో దీనిపైన మీ విశ్లేషణ ఏంటి సార్? మనం వరుస క్రమంలో చూసుకుంటే యుఎస్, చైనా, జపాన్, తర్వాత జర్మనీ, యూకే ఈ ఆర్డర్ లో ఉన్నాయండి. ఇండియా 6th ర్యాంక్ లో ఉంది జీడిపిలో. గత 6 సంవత్సరాల్లో కూడా మనం ఫ్రాన్స్, బ్రెజిల్ వీటిలన్నింటిని దాటుకొని, ఇటలీ వీటిని దాటుకొని 6th ర్యాంక్ లో ఉన్నాము 11th నుంచి. ఇది కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే యూకేని క్రాస్ చేసి మనం 5th ర్యాంక్ లో రావడం అనేది కొంచెం ఎక్స్పెక్ట్ చేసింది. ఎందుకంటే లాస్ట్ 3 years నుంచి వాళ్ళు రిసెషన్ లో ఉన్నారు. మన జీడిపి గ్రోత్ రేట్ బెటర్ గా ఉంది. ఈ ట్రెండ్ లో మనం 3.53 ట్రిలియన్ USD జీడిపిలో ఉన్నాం కాబట్టి వాళ్ళకంటే మనం 5th ర్యాంక్ లోకి వచ్చాము. 5th ర్యాంక్ లో మనం సస్టైన్ అవుతామని అనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు యూకే రిసెషన్ లో ఉండే అవకాశం ఉందని ఎక్కువగా చెప్తున్నారు. వాళ్ళ గ్రోత్ రేట్ లెస్ దెన్ 0.5% లేదు 1% ఉన్నా కూడా మనం ఈ పొజిషన్ సస్టైన్ గానే ఉంచుకొని ఇంకా ముందుకెళ్తామని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సార్, ఎస్బీఐ నివేదిక ప్రకారం చూసుకుంటే 2029వ సంవత్సరం వరకు భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగొచ్చని చెప్తోంది నివేదిక. సో ఇది సాధ్యమా, అసాధ్యమా, ఎలా ఉంటాయి? మనం 3వ స్థానంలోకి వెళ్ళాలంటే 4వ స్థానం దాటాలండి. 4వ స్థానంలో జర్మనీ ఉంది. జర్మనీని మనం దాటాలి అంటే 2026కి ఒక 7 to 6% గ్రోత్ రేట్ లో మనం ముందుకు కనుక వెళ్ళగలిగితే, ఇండియా వెళ్ళగలిగితే వెళ్తుందని కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వెళ్తే 2026 ఇయర్ లో జర్మనీ జీడిపిని క్రాస్ చేసి ఫస్ట్ 4th పొజిషన్ లోకి రాగలచ్చు. తర్వాత 2029కి లేదు 2030కి ఇండియా మనం 3rd పొజిషన్ లోకి, అంటే జపాన్ ని క్రాస్ చేసి 3rd పొజిషన్ లోకి వెళ్ళే అవకాశం ఉంది. అది కూడా ఎందుకంటే జపాన్, జర్మనీ గ్రోత్ రేట్స్ చాలా లోగా ఉన్నాయి కాబట్టి మనకి పాసిబిలిటీ ఉంది. జపాన్ గ్రోత్ రేట్ ఎట్లాగో నెగిటివ్ గానే ఉంది చాలా సంవత్సరాల నుంచి. ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా నెక్స్ట్ ముందుగా ఇంకొక 5-6 సంవత్సరాల్లో కూడా అది 1% లేదు 1% కంటే తక్కువే ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనకి ఇండియా 3rd ర్యాంక్ లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. సార్, దేశ ఆర్థిక వ్యవస్థ చూసుకున్నట్టయితే పూర్తిగా కూడా జీడిపితో సంబంధం కలిగి ఉంటుంది. అయితే ఈ జీడిపి ప్రాధాన్యత ఏంటి సార్? అసలు జీడిపి అంటే ఏంటి? జీడిపి అంటే మనం ఇండియాలో ప్రొడ్యూస్ చేసే అన్ని గుడ్స్ కలిపి టోటల్ వాల్యూ అండి. గుడ్స్ కలిపి టోటల్ వాల్యూ. మనం ఇందాక అన్నారు మీరు ఇండియా 5th ర్యాంక్ లోకి వచ్చింది, 3rd ర్యాంక్ లోకి వెళ్ళే అవకాశం ఉందని. మనం మాట్లాడుతుంది నామినల్ జీడిపి, అంటే ఇప్పుడున్న రేట్లలో ప్రకారం. అలా కాకుండా మనం ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసో లేకపోతే పర్చేజ్ పవర్ ప్యారిటీ, అంటే ఒక ఐటము, ఒక పుస్తకము లేదంటే ఒక భోజనం భారతదేశంలో ఎంత ధరకు దొరుకుతుంది, అలాగే యుఎస్ లో, యూకేలో ఎంత ధరకు దొరుకుతుంది అనే కంపారిజన్ చేసి చూస్తే దాన్ని పర్చేజ్ పవర్ ప్యారిటీ అంటారు. చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే పర్చేజ్ పవర్ ప్యారిటీలో మనం 3వ స్థానంలో గత 12 సంవత్సరాల నుంచి ఉన్నాము. ఇవాళ కొత్తగా ఏం కాదు. అయితే నామినల్ జీడిపిలో మనం ఇప్పుడు 5th ర్యాంక్ వచ్చాము. 2029కి మీరు అన్నట్లుగా 3rd ర్యాంక్ వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఈ జీడిపి అనేది జాతీయ స్థూల ఉత్పత్తి మొత్తం అంతా కలిపి ఎంత వాల్యూ యాడ్ చేస్తున్నాము అనేది కంప్యూట్ చేస్తుంది. కాబట్టి దాంట్లో ఒక 3 మేజర్ కాంపోనెంట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ కన్జంప్షన్, ప్రైవేట్ కన్జంప్షన్, తర్వాత పెట్టుబడులు. ఈ మూడింటికి మన ఎగుమతుల్ని యాడ్ చేసి దిగుమతుల్ని
మినహాయిస్తాం. సో ఇది ఒక దేశంలో ఒక సంవత్సరంలో ఎంత ఎంత విలువ తయారవుతుంది అనేది చెప్తుంది. సంవత్సరంలో అది ఎంత గ్రోత్ ఉంది అనేది అకౌంట్ చేసి అది మనకు చెప్తారు. ప్రతి సంవత్సరం ఏదైతే మనం లాభం, ఒక వ్యాపారం లాభం ఆర్జించాలో అలాగే ఒక దేశం కూడా, ఆర్థిక వ్యవస్థ కూడా లాభం ఆర్జించి లేదు ఎక్కువ వాల్యూ యాడ్ చేసి జీడిపి గ్రోత్ రేట్ ఉండాలి. ఆ జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉంటుంది అన్న దాని మీద ఆ ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉంది, ముందుకు ఎలా పోతుంది అనేది మనకు అర్థం అవుతుంది. దాని బేసిస్ లో మనం జీడిపితోనే ప్రతిదీ కూడా కంపేర్ చేసి చూస్తాం. సార్, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. సో ఈ సందర్భంలో స్టాక్ మార్కెట్ల పైన దీని ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉందంటారు? స్టాక్ మార్కెట్ల పైన ఇవాళ చూసాము, ఉదయం ట్రేడ్ చూసినప్పుడు, ప్రీ ఓపెనింగ్ ట్రేడ్ లో కానివ్వండి, లేదంటే ఎస్జిఎక్స్ నిఫ్టీ కానివ్వండి చూసినప్పుడు మిగతా గ్లోబల్ మార్కెట్ చూసి ఇండియా కూడా ఫ్లాట్ గానే ఓపెన్ అవుతుందేమో అనుకున్నాము. కానీ మనం ఈ 5th ర్యాంక్ వెళ్ళడం అనేది ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ గా పనిచేస్తుంది అనుకోవచ్చు. ఆ పాజిటివ్ ఫ్యాక్టర్ తోటే ఇవాళ మనం ఓపెనింగ్ ట్రేడ్ ప్రాఫిట్స్ లో ఉంది. అలాగే ఫ్లాట్ నుంచి ప్రాఫిట్ స్టేట్స్ లో కూడా ఉండడానికి కూడా అవకాశం ఉండడానికి ఈ కారణమే. కాబట్టి గ్లోబల్ మార్కెట్స్ ట్రెండ్ మనకి ఇంపాక్ట్ చేసినా కూడా మన 5th ర్యాంక్ అనేది ఒక పాజిటివ్ సిగ్నల్ పంపిస్తుంది. ఈ పాజిటివ్ సిగ్నల్ తో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే వాళ్ళ క్యాపిటల్ ని కొన్ని దేశాల్లో అలొకేట్ చేసి పెట్టుబడి పెట్టాలో వాళ్ళు ఈ ర్యాంక్స్ ఆధారంగా పెట్టుబడి పెడతారు. ఈ ర్యాంక్స్ ఒక ఆధారం, మిగతా ఆధారాలు కూడా ఉంటాయి. అంటే లిక్విడిటీ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. అలాగే భారత్ ఆ దేశ క్రెడిట్ రేటింగ్ అంటారు, క్రెడిట్ రేటింగ్ కూడా పరపతి రేటింగ్ అంటారు, అది కూడా ఇంపార్టెంట్. అలాంటి వాటిలో ఈ జీడిపి ర్యాంక్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి జీడిపి ర్యాంక్ హైగా ఉంది, హెచ్చుగా ఉంది అంటే ఆ దేశంలో ఎఫ్ఐఎస్ ఎక్కువ పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. అలా చూస్తే మనకి స్టాక్ మార్కెట్స్ కి ఈ ర్యాంక్ అనేది ఎంతో కొంత సపోర్ట్ చేస్తుంది. ఆ సపోర్టే మనం ఇవాళ చూసాము. థ్యాంక్ యూ సార్, ఈరోజు మార్కెట్స్ కి సంబంధించి మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. బ్రిటన్ను వెనక్కి నెట్టిన భారత్ టాప్ 5కి చేరింది. మొదటి స్థానంలో అమెరికా, ఆ తర్వాత చైనా, జపాన్, జర్మనీ దేశాలు ఉన్నాయి. అయితే 7 ఏళ్లలో జపాన్, జర్మనీలను కూడా భారత్ అధిగమించి 3వ స్థానానికి చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక మరోవైపు 10 ఏళ్ల కిందట అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ 11వ ర్యాంక్లో ఉంది. ఆ సమయంలో బ్రిటన్ది 5వ స్థానం. ఇప్పుడు బ్రిటన్ను భారత్ అధిగమించింది. జనవరి, మార్చిలో భారత ఆర్థిక వ్యవస్థ $854.7 బిలియన్ నమోదైంది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ $816 బిలియన్ ఉంది. త్వరలోనే బ్రిటన్, భారత్ మధ్య అంతరం మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఏప్రిల్, జూన్లో 13.5% వృద్ధి రేటుతో అత్యంత వేగవంతమైన వృద్ధి సాధించిన దేశంగా భారత్ నిలవడంపై హర్షం వ్యక్తమవుతుంది. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా 16.2% కంటే తక్కువగా నమోదు కావడంపై ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక కార్యకలాపాలన్నీ బలంగా పుంజుకుంటున్నాయనే గణాంకాల నేపథ్యంలో కూడా వృద్ధి రేటు అంచనాల కంటే తగ్గడం ఆందోళనకరమని తెలిపారు. ఇతర దేశాల కేంద్ర బ్యాంకుల తరహాలో ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచుతుండడం, వర్షపాతంలో అసమానతలతో పంట దిగుబడులపై అధిక ప్రభావం చూపే సవాళ్లు దేశ వృద్ధి అంచనాలను స్వల్పకాలంలో ప్రభావితం చేస్తాయన్నారు. ఇక కార్లు, బైక్లు, ఎలక్ట్రానిక్, గృహోపకరణాల రంగాల నుంచి సెమీ కండక్టర్ చిప్ సెట్లకు గిరాకీ అనూహ్యంగా పెరుగుతోంది. కోవిడ్ పరిణామాలతో ఇప్పటికీ పరిశ్రమల అవసరాలకు సరిపడా సెమీ కండక్టర్ల సరఫరా లేదు. ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్ల మార్కెట్ 2030 నాటికి $1,00,000 కోట్ల చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఈ విభాగంలో భారత్ క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం ఉందన్నారు. ఇక చిప్ డిజైన్లో ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు దేశీయంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 1,00,000 మందికి పైగా చిప్ డిజైన్ ఇంజనీర్లు పనిచేస్తున్నారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల కింద $10 బిలియన్ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో చిప్లు, డిస్ప్లే, చిప్ డిజైన్ విభాగాల్లో కొత్త సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఏర్పడింది. కనీసం 100 కొత్త యూనిట్లు ఏర్పాటవుతాయని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వచ్చే కొన్నేళ్ల పాటు సెమీ కండక్టర్ల రంగం వేగంగా విస్తరించనుంది. ఇందులో క్రియాశీలక పాత్ర పోషించడానికి భారత్ సిద్ధమవుతుంది. ఈసారి పండుగ సీజన్లో స్వీట్లు, స్నాక్స్ విక్రయాలు గణనీయంగా పుంజుకునే అవకాశం ఉందని స్వీట్లు,
నమ్కిన్ తయారీ సమాఖ్య తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వీటి విక్రయాల విలువ 1,25,000 కోట్లతో జీవితకాల గరిష్టానికి చేరుతుందని అంచనా వేస్తోంది. ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 1 కోటి మందికి ఈ రంగం ఉపాధి చూపుతోంది. దసరా, దీపావళి, హోలీ పండుగ సమయాల్లోనూ సానుకూల ధోరణి కొనసాగుతోందని విశ్వాసం వ్యక్తం చేసింది. ఇక దేశంలో సహజ వాయువును అత్యధికంగా దిగుమతి చేసుకునే పెట్రోనెట్ ఎల్ఎన్జీ లిమిటెడ్ రాబోయే 5 ఏళ్లలో 40,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని ప్రణాళిక రూపొందించింది. దిగుమతి మౌలిక సదుపాయాలు పెంచుకోవడంతో పాటు పెట్రో రసాయనాల వ్యాపారంలోకి ప్రవేశించనుంది. కొత్త వ్యాపారులు పెట్టుబడుల ద్వారా 5 ఏళ్లలో టర్నోవర్ను 1,00,000 కోట్లకు పెంచుకోవడంతో పాటు ఏటా 10,000 కోట్ల లాభాలు ఆర్జించాలన్న లక్ష్యాన్ని సంస్థ వార్షిక నివేదికలో వెల్లడించింది. పెట్రోనెట్ గత ఆర్థిక సంవత్సరంలో 43,169 కోట్ల టర్నోవర్తో 3,352 కోట్ల లాభాన్ని ఆర్జించింది.